అరాచకాలను వ్యతిరేకిస్తూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడిచేవారు కావచ్చు. ఈరోజు వేలాదిగా జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం మనకు హక్కు కల్పించింది, ప్రశ్నించే హక్కు. మన హక్కుల గురించి, విధుల గురించి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ ఫలాలు కావచ్చు, ప్రజలకి అందించాల్సిన మద్దతు ధరలు కావచ్చు, వీటన్నిటి గురించి కూడా ప్రశ్నించే హక్కు రాజ్యాంగం మనకి కల్పించింది. ఈ హక్కులను కూడా కాలరాసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు నియంత్రించడం అనేది చాలా దురదృష్టకరం. మీరు నియంత్రించకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పర్యటనల్ని, లేకపోతే ఆ రైతులకు సంబంధించిన గోడుని జగన్మోహన్ రెడ్డి గారు వినేందుకు స్వేచ్ఛగా మీరు అవకాశం కల్పించుంటే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున దండయాత్రలా ప్రజలు తిరగబడి, మీపై తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడిచే పరిస్థితులు ఉండవు కదా. ఈరోజు కొన్ని టీవీ ఛానల్స్లో చూసాం, నిన్న పొద్దుటి నుంచి ఈరోజు వరకు కూడా, పొద్దుట మార్నింగ్ టైంలో కూడా అసలు ఒక ప్రతిపక్ష నాయకుడు అనే గౌరవం లేకుండా, ఒక మాజీ ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా, వీళ్ళేదో బొడ్డు కేసు పేరు పెట్టి, మేనమా బొడ్డు కోసి పేరు పెట్టిన సొంతంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగిస్తున్న పదజాలం. సరే, మీకు ఉద్దేశం ఉంది, ఇవాళ మీడియా అనేది సామాజిక బాధ్యత. మీడియా అనేది ప్రజలకి ప్రభుత్వాలకి మధ్య అనుసంధానంగా ఉండి ప్రజా సమస్యల్ని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించి తద్వారా ప్రజలకి చేయడమే మీడియా యొక్క ఉద్దేశం నాకున్న పరిజ్ఞానంలో. కానీ ఈరోజు మీడియా అనేది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం, లేకపోతే ధనార్జన కోసం కింద ఈరోజు మీడియా అనేది కూడా ఉండటం అనేది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎంతో కొంత సామాజిక బాధ్యత ఉండాలి. ఈ మాట నేను ఎందుకు అంటానంటే, స్వయంగా ఏదైతే మామిడి రైతులకు సంబంధించిన సమస్య ఉందో, గత నెల 1వ తారీఖున మాకు అత్యంత ఆప్తులైన ఒక పెద్ద ఆయన రాయవెల్లూరులో ఉంటే చూడటానికి వెళ్ళినప్పుడు, అట్నుంచి నేను 2వ తారీఖున రాయవెల్లూరు నుంచి తిరుపతి ఎయిర్పోర్ట్కి వస్తున్నాను. ఆ వచ్చే క్రమంలో, వచ్చే దారిలో నేను అడిగాను, అక్కడ దారి వెంట ఇది పరిస్థితి. ఒక 1200 ట్రాక్టర్లు ఉంటాయి. ప్రతి ట్రాక్టర్కి కూడా టార్పాలు వేసి, ఇది 2వ తారీఖు జూలై నెల 2వ తారీఖున స్వయంగా నేను చూడటం జరిగింది. చూస్తే ఏంటని అడిగితే వేస్తున్నాయి యాడ్ నుంచి పూర్వం వచ్చే మన ఉత్తరాంధ్ర జిల్లాలోని, గోదావరి జిల్లాలోని చెరుకు ఫ్యాక్టరీలు దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉండేది. చెరుకు ఫ్యాక్టరీలు మద్దతు ధర ఇవ్వకపోతే బళ్ళు మీద, ట్రాక్టర్ల మీద చెరుకు పట్టుకెళ్ళి 3-5 రోజులు, 4-5 రోజులు ఉంది, లేదా ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు ఆ రైతు. ఇదే పరిస్థితుల్లో వందలాది వెహికల్స్ ఆ రాయవెల్లూరు నుంచి కాణిపాకం రోడ్లో, ఆ రోడ్లో వందలాది వెహికల్స్ రోడ్డు మీద ఉన్నాయి. మేము కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక టీ తాగడానికి అయితే అక్కడ రోడ్డు పక్కన గుట్టలు ఇది పరిస్థితి. ఇలా ఎక్కడికక్కడ ఏమవుతుంది, మామిడికాయ ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఫ్యాక్టరీ వాడు కొనకపోతే అక్కడే కూలిపోతుంది. ఆ 2 రోజులు 3 రోజులు వెయిట్ చేయాలంట. నిద్రాహారాలు మనం 2 రోజులు 3 రోజులు ఉంటే దాన్ని లిఫ్ట్ చేసి దగ్గరలోనే ఎక్కడో పొలంలో పడేసి వెళ్ళిపోయే పరిస్థితి. ఇది వాస్తవ పరిస్థితి. ఇప్పుడు రాజకీయ కోణంలో ఉన్న పరిస్థితులు ఉంటే రాజకీయం వేరు. రెండోది, ఈరోజు ఒక మామిడి తోట, నేను వ్యవసాయ కుటుంబం నుంచి తెచ్చాను. ప్రస్తుతం నేను కూడా వ్యవసాయం చేస్తూ ఉన్నాను. ఒక మామిడి తోట కాపుకు రావాలంటే ఈ సీజన్ అయిపోయిన తర్వాత వర్షాలు మొదలవగానే సంవత్సరంలో కనీసం 1-2 సార్లు, కొన్ని ప్రాంతాల్లో అయితే 3 సార్లు కూడా దుక్కుతుంటారు. 2-3 సార్లు మందులు కొట్టాలి, ఎరువులు వేయాలి. ఎరువులు వేసిన తర్వాత దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏదైనా మంచి పడితే కొన్ని కుటుంబాల్లో ఇప్పటికీ కూడా కన్నీళ్లు పెట్టుకోవడం మనం చూస్తున్నాము. ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తుంటే చాలా కుటుంబాల్లో రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోని వారి పూజా మందిరాల్లో పెట్టుకునేవారు కోకొల్లులుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అనేక వేల మందికి ఆపరేషన్స్ చేయించి, గుండె జబ్బులు కానివ్వండి, రకరకాల జబ్బులకి గుండె ఆపరేషన్ చేయించి కొన్ని వేల మంది ప్రాణాలను నిలబెట్టినటువంటి ఆ మహనీయుని చరిత్ర కలకాలం కాకిలా బ్రతికే కంటే హంసలా 6 నెలలు బ్రతకాలు అనేదానికి ఆయన ఒక చక్కటి ఉదాహరణగా చెప్పొచ్చు.
ఆనాటి కాలంలో అందరూ కూడా ఎన్టీఆర్ గారిని చాలా అభిమానంగా పొగిడేవారు. అంతటి గొప్ప నాయకుని తర్వాత నాకు తెలిసి నేను చూసింది ఆ మహానేత రాజశేఖర్ రెడ్డి గారు. ఆయన 10 అడుగులు ముందుకేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిస్తే 100 అడుగులు ముందుకేసి మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పేదలకు సంక్షేమాన్ని అలాగే అభివృద్ధిని చూపించినటువంటి మన జగనన్నకి మనందరం తోడుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అయితే ఈరోజు కార్యక్రమం ఏంటంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మనకి ఎవరైతే ఒక పాంప్లెట్ ఇచ్చి ఈరోజు మన ప్రోగ్రాంకి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కంటే బాబు షూరిటీ వెన్నుపోటు గ్యారంటీ అంటే ఇంకా చాలా బాగుండేది అనిపిస్తుంది. ఎందుకంటే వెన్నుపోటు అనేది ఆయనకు వెనతో పెట్టిన విద్య. ఆనాడు వారి మామగారిని చేసినట్టుగానే ప్రతి ఒక్కసారి ఇప్పటికి 4 సార్లు ప్రజల్ని మోసం చేస్తే మన జగన్ గారు ఏం చెప్పారు? పలావ్ పెట్టేవాడిని నేను, కానీ మీరందరూ నమ్మేసి బిర్యానీ కోసం పోయారు. ఇటు పలావ్ పోయే అటు బిర్యానీ పోయే ఏం లేకుండా పోయింది. అందుకని ఇహనైనా ఆచి తూచి అడుగు వేయండి. ఈ 5 సంవత్సరాలు మనం చక్కగా సమిష్టిగా కృషి చేస్తూ ఆయన చేసిన మోసాలన్నీ బట్టబయలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ అంత గొప్పోడితో పాటు పనిచేసే అవకాశం, ఆయన వెనకాల తిరిగే అవకాశం, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం, ఆయనతో నియోజకవర్గ సమస్యల గురించి అలిగేటువంటి అవకాశం, దెబ్బలాడేటువంటి అవకాశం నాకు రావటం, నేనైతే చచ్చే వరకు నాకు రాజశేఖర రెడ్డి గారి మీలో ఎవరు కలిసినా కూడా ఒక్కసారి కలిస్తే, ఒక్క నిమిషం కలిస్తే చాలు, చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డితో కలిసిన తీపి జ్ఞాపకం మీకు నెమరు వేసుకుంటా ఎప్పటికీ కూడా మీ గుండెల నిండా ఉంటుంది. అంత రాజకీయాల్లో మనకి నాయకుడు ఉంటాడు, రాజకీయ నాయకుడు ఉంటాడు. రాజకీయ నాయకుడు అనేవాడు 24 గంటలు ఎత్తుగడలు వేస్తూ వాణ్ణి వీణ్ణి విడదీస్తూ వాణ్ణి వీణ్ణి కలుపుకుంటూ అవసరం కోసం కలుపుకుంటూ అవసరం తీరిన తర్వాత వదిలేస్తూ రాజకీయాలే పరమావధిగా, అధికారం కుర్చీ మాత్రమే పరమావధిగా బతికేవాడు రాజకీయ నాయకుడు. ఎలా వెళ్ళినా, ఏ దొడ్డిదారిలో వెళ్ళినా, ఎన్ని పిల్లి మొగ్గలేసినా, ఎంత గడ్డి కరిచినా అంతిమంగా అధికార పీఠం మీద కూర్చోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేసేవాడు రాజకీయ నాయకుడైతే, పదవి ఉన్నా లేకపోయినా పదవి కోసం కాకుండా అతనికి పదవి ఉంది లేదు, గెలిచాడు ఓడాడు అనేది లేకుండా తను నమ్ముకుని జనం తిరుగుతుంటే, ఎవరెనకాల తిరుగుతుంటే వాడే నాయకుడు. అటువంటి నాయకుడు బ్రతికున్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారే మనకి నాయకుడు. రాజకీయ నాయకుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు. ఇవాళ మరణించి ఎంతకాలమైంది? ఈ రోజుకి రాజశేఖర రెడ్డికి మరణం లేదు అనేది దానికోసమే. ఈ రోజుకి ఆయన మనందరి మధ్య జీవించున్నాడు, మనందరి గుండెల్లో జీవించి ఉన్నాడు. ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జీవించి ఉన్నాడంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం ఉందా? మరణం లేదు కదా. బతికితే ఎవడైనా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి, మరణిస్తే రాజశేఖర రెడ్డి లాగా మరణించాలి తప్పితే ఇంకొక మరణం కావాలా అని అడుగుతున్నాను. రామారావు గారు కూడా గొప్పగా బతికాడు అనుకుంటాం, కానీ రామారావు గారికి వచ్చిన మరణం ఎవరికి రాకూడదు. కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మరణం మనందరికీ రావాలని కోరుకోవాలి. అంత గొప్ప మరణం. ఇవాళ దేవుడిగా మనందరి గుండెల్లో ఉన్నాడు. ఈ రోజుకి మనిషిగా, ఒక నాయకుడిగా మనందరి హృదయాల్లో రాజశేఖర రెడ్డి గారిని నాలాంటి చూసిన వాడు, నాలాగా ఆయన చెయ్యి పట్టుకున్నవాడు, ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అదృష్టం ఉన్నవాడైతే అనుకుంటే పర్లా, కనీసం రాజశేఖర రెడ్డి గారిని ఇంతవరకు కళ్ళతో చూడని వాడు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకోవటం అంటే అదే రాజశేఖర రెడ్డి ఈ రోజుకి కూడా జీవించి ఉన్నాడు అనే దానికి సజీవ సాక్ష్యం. ఇవాళ
అటువంటి మహనీయుడి యొక్క కొడుకు నాయకత్వంలో మనందరం పనిచేయటం, అతని జెండా మనందరం మోయటం నిజంగా గర్వపడతాను నేనందరూ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు నాకంటే వయసులో కొంత కొద్దిగా చిన్నవాడైనప్పటికీ కూడా నాకెంతసేపు కూడా రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుగానే నాకు కనపడతాడు. చచ్చేంత వరకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను. నా రాజశేఖర్ రెడ్డి కొడుకు వెనకాల నేను తిరుగుతున్నాను అనేది గొప్ప భావనే నాకు చచ్చేంత వరకు కూడా నన్ను వెంటాడుతూ ఉంటుంది, నన్ను నడిపిస్తూ ఉంటుంది. ఎదిరించినటువంటి పరిస్థితులు కూడా ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో మునిపెన్నడూ చూడలేదు, భవిష్యత్తు కూడా చూడవేమో. అసలు ఇటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు తెలుసుకోవడానికి చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు కూడా ఎంతో శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ కూడా ఏదైతే పోలీసుల్ని పెట్టి నిలువరించాలి, ప్రజలు రాకుండా చేయాలి, ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా జగన్మోహన్ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ కూడా, ఎన్ని బారికేడ్లు పెట్టి నియంత్రణ చేద్దామనేటువంటి ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనేసరికి వారి తాలూకు కష్టాన్ని తెలియజేసుకోవడానికి, గడిచినటువంటి ప్రభుత్వంలో ఆదుకున్నటువంటి నాయకుడిగా వీళ్ళ తాలూకు ఆవేదన తెలియజేయడానికి వారు స్వచ్ఛందంగా వేలాది మంది ఈ రోజు తరలిస్తున్నారంటే ఇది ప్రభుత్వ వైఫల్యంగానే భావించవలసి వస్తుంది. ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించుంటే, ముఖ్యమంత్రి గారు బాధ్యతగా వ్యవహరించుంటే, మంత్రులు బాధ్యతగా వ్యవహరించుంటే ఈ రోజు రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి దాపురించేది కాదు. అందుగురించి ఈ రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అనేటువంటిది రైతుల మీద, ప్రజల మీద ఈ విధంగా అక్రమ కేసులు చేస్తామని చెప్పి భయపెట్టేటువంటి ఆలోచన అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుకి ఇదే నిదర్శనం. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ రోజు రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా భయపడేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చినటువంటి మాటను ఏది నిలబెట్టుకోలేదు సరికదా. రైతులకు ధాన్యం కొనుగోలు చేసినటువంటి డబ్బులు నేటికి కూడా చెల్లించేటువంటి పరిస్థితి లేదు. షుగర్ ఫ్యాక్టరీకి సప్లై చేసినటువంటి చెరుకుకి కూడా ఆ బకాయిని కూడా చెల్లించేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఇప్పుడు చూస్తే పొగాకు రైతులు చూస్తాం. గడిచిన నెలలో జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల్ని మరి పరామర్శించడానికి, వారి తాలూకా కష్టాలని తెలుసుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ రోజు కూడా పోలీసులు అచ్చని చాటుకోవటానికి తమ అక్కసంతా కూడా మామూలు స్థాయిలో కాదు, తీవ్రమైన స్థాయిలో వాళ్ళు వెళ్ళగక్కటం జరిగింది. మమ్మల్ని ప్రత్యర్థులుగా కూడా గుర్తించకుండా శత్రువులుగా, రౌడీ మూకలుగా, హత్యాకాండను సృష్టించేవారుగా వాళ్ళిష్టం వచ్చినట్టుగా రాతలు, వాళ్ల మాటలు. ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారుపాళ్యంలో దండుపాళ్యం అని ఒక వార్త రాసి, మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని, దౌర్జన్యాలని చేశామని ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని, జనాలే లేరని చెప్తారు, వాళ్లే ఫోటోలు వేసినారు. ఆశ్చర్యంగా జనం లేక వెలవెలపోయినా అనే వార్త వాళ్లదే. తోసుకు వచ్చినటువంటి జనం ఎలిప్యాడ దగ్గరికి 3,000 మంది అని రాసింది వాళ్లే. 2 వార్తలు దీంట్లోనే ఉన్నాయి. అక్కడికి వచ్చింది రైతులే కాదు, వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోడ్లో వేసేసినారు. మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు, చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో. ఎందుకు పారబోసినారు? ఎవరైనా ఆ కాయలను అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చేటువంటి కాయలను అమ్ముకుంటారండి. ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు
కాయల్ని రోడ్డులో వేశారు. దాని మీద ఎంత పెద్ద స్టోరీ. మేమే ఏదో బలవంతంగా ఎవరో ఒక తెలుగుదేశం మరి ఏదో పేరు రాశారు, శ్రీనివాసులు నాయుడు ఏదో పేరు, ఆయన ఆ రైతుది కూడా దొర్లించేసినామని రాసినారు. అలాగే రైతులు కానటువంటి వాళ్లతో ఒక 5-6 మందితో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడో మాకు అర్థమే కాలేదు అని కూడా రాయించినారు. ఇలా మీకు మా మీద వ్యతిరేకత ఉండొచ్చు, అది తప్పు కాదు, మేము అధికారంలోకి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మమ్మల్ని ఇంత దారుణంగా ఘోరాతి ఘోరంగా మీరు ఎంత చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత పైకి లేస్తున్నాడు. మిమ్మల్ని మీరు రాస్తున్నటువంటి రాతల్ని జనం తప్పుపట్టరు అనుకుంటే అది మీ తప్పిదమవుతుంది. TV5లోను అలాగే ABNలోను ఒక స్టోరీలు చూడండి. నిన్న పోలీసుల నరికేయండ్రా, DSPని నరికేయండ్రా, జగన్ పబ్లిక్ గా దొరికాడు. ఏమండి, ఒక పూర్వ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడగలడా? మాట్లాడితే రాజకీయం చేయగలరా ఎవరైనా?